అందరికీ నమస్కారం. నా పేరు ఐశ్వర్యరావు. నేను ట్విన్ ఫ్లేమ్ కోచ్ని. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ కార్డ్, దిస్ కుడ్ బి ద వన్ కార్డ్ వచ్చింది. అంటే వాళ్ళకి క్లియర్గా తెలుసు తన కోసం లేకపోతే అతని కోసం పుట్టింది మీరు మాత్రమే అని. వాళ్ళ జీవితంలో ఎవరికైనా చోటు ఉంటే అది మీకు మాత్రమే. మీరు వాళ్ళ లైఫ్లోకి కంప్లీట్గా వచ్చేంత వరకు వాళ్ళు మీకోసం మాత్రమే వెయిట్ చేస్తారు. వాళ్ళ జీవితాల్లో మీరు మాత్రమే ఉంటారు అని కంప్లీట్గా ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఆమె లేని అతని ప్రేమని తీసుకునే హక్కు, అధికారం యు డిజర్వ్, మీకు ఆ ఒక అర్హత అనేది మీకు మాత్రమే ఉంది. నేను ఎప్పటికీ మీకు మాత్రమే సొంతం అని వాళ్ళ ఫీలింగ్స్ మీ మీద ఉంది. వాళ్ళు మీ గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నారు. నాట్ ఓన్లీ యువర్ గుడ్, బ్యాడ్ ఆల్సో. మీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు, బ్యాడ్ ఫేస్ అందరికీ ఉంటుంది కదా. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాను, లేకపోతే నేను చాలా మంచివాడిని, మంచి దాన్ని అనే ఆ ఒక లైఫ్ని అందరికీ చూపించేది. బట్ లోపల అదో పర్సనలీ లైఫ్లో అందరికీ కూడా ఉంటుంది. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. సో నెగిటివ్గా మీ సైడ్ ఏది ఉన్నా కూడా కంప్లీట్లీ వాళ్ళు మీ గురించి 100% తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్లస్ ఆర్ మైనస్, గుడ్ ఆర్ బ్యాడ్, బ్యూటీ ఆర్ అగ్లీ, ఎవ్రీథింగ్ మీ గురించి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి. నా పర్సన్ అన్న తర్వాత అతని గురించి కానీ ఆమె గురించి నాకు సంపూర్ణంగా నా వ్యక్తి గురించి నాకు తెలిసి ఉండాలి అనేది క్లియర్గా ఉంది వాళ్ళ మైండ్లో. వాళ్ళు మీకు రొమాంటిక్గా అట్రాక్ట్ అవుతున్నారు రోజు రోజుకి. మీరు వాళ్ళకి, వాళ్ళు మీకు కంప్లీట్గా వైసా వర్సా ఉంది ఈ ఎనర్జీ. సో మీరు ఆమె గురించి, అతని గురించి ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళు కూడా మీ గురించి అదే ఆలోచిస్తున్నారు. బట్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా కూడా ఉన్నారు. మీరు ఇంకా మీ గురించి చేసిన, మీ లైఫ్లో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, బ్యాడ్ బిహేవియర్ అవ్వచ్చు, అవన్నీ నేను నా పర్సన్ గురించి దగ్గర చెప్పుకుంటే ఎక్కడ నన్ను వదిలి వెళ్ళిపోతారో, నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటారో, లేకపోతే పాస్ట్లో లవ్ ఫెయిల్యూర్స్ అయి ఉండొచ్చు, బ్యాడ్ బ్రేకప్స్ అయి ఉండొచ్చు, ఏదున్నా కూడా మీరు దాచాలనుకుంటున్నారు. దాస్తే వాళ్ళు అబద్ధాలని ఎప్పటికీ కూడా స్వీకారం చెయ్యరు. ఏదున్నా కూడా సత్యం ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది. ఆ చేదు సత్యం ఎంత చేదుగా ఉన్నా కూడా వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కానీ మీరు మీ గురించి అయిన పాస్ట్ అంతా కూడా మీరు దాచి ఏదైనా అబద్ధం చెప్తే మాత్రం మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరు. బికాజ్ ప్రతి ఒక్కటి కూడా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ప్రేమ అనే దానికి బునాది ఒకటి ట్రస్ట్ కూడా. సో ఆ ట్రస్టే సంబంధంలో లేదు. నన్ను నమ్మి మీరు మీ గురించి ప్రతి ఒక్కటి కూడా చెప్పలేదు నా దగ్గర అంటే నేను మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తాను, ఎందుకు పెళ్లి చేసుకుంటాను అనే కంప్లీట్ క్లారిటీ వాళ్ళకుంది. మీరు అబద్ధం చెప్తే ఖచ్చితంగా వాళ్ళు తీసుకోరు. బట్ మీరు ఏం తప్పు చేసినా కూడా ఒప్పుకొని తిద్దుకోవడానికి సిద్ధంగా ఉంటే మీ పర్సన్ ఎప్పుడు కూడా మీకు తోడుగా నిలబడతారు. అండ్ మీరిద్దరూ కూడా సంథింగ్ డిఫరెంట్ కాస్ట్, వేరే జాతి, ధర్మ, కుల, గోత్ర, వేరే స్టేటు, వేరే లాంగ్వేజ్, సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉండొచ్చు కొంతమంది. అందరికీ మీ స్టోరీకి తగ్గినట్టుగా తీసుకోండి. సో ఇక్కడ క్లియర్గా వస్తున్నాయి. సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉన్నారు మీరిద్దరు కూడా. మీరు పుట్టి పెరిగిన ఒక విధానం సంపూర్ణంగా వేరేగా ఉంది. సో దాన్ని కూర్చొని మాట్లాడుకొని ఒకరు కంప్లీట్గా యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళ కోసం మీరు, మీకోసం వాళ్ళు కొంచెం మారాల్సిన ఆవశ్యకత ఉంది అని ఇక్కడ కనపడుతున్నాయి. సంపూర్ణ నమ్మకం, ప్రేమించాలి అన్నప్పుడు
సంపూర్ణ నమ్మకం ఉండాలి. ఆ వ్యక్తి మీద ఎప్పుడు కూడా మనం నిజం చెప్తూ పోతే అప్పుడు నమ్మకం అనేది వస్తుంది. నమ్మకం అనేది ఆ వ్యక్తి మీద మనకి గౌరవాన్ని పెంచుతుంది. ఎందుకంటే కొంతమంది నిజాలు మంచిగా ఏముంది అది చెప్తారు. అయినా పాస్ట్లో అయినా బ్రేకప్స్ కానీ పెయిన్స్ కానీ అది దాచేసుకుంటారు. నేను ఇలాంటి వాడిని అంటే నా పర్సన్ నా గురించి ఏం ఆలోచించవచ్చు, పాస్ట్లో అయినట్టు వీళ్ళు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతే అనే భయంలో చాలా దాచడానికి ఇంకా మీరు ట్రై చేస్తున్నారు. బట్ మీరు అలాంటి ఏదే విషయం దాచడం అనేది మీ పర్సన్ తీసుకోరు. వాళ్ళకి మీరు సంపూర్ణంగా నిజం చెప్పాలి. నిజం చెప్పడం వల్ల నమ్మకం ఎక్కువ అవుతుంది. నమ్మకం ఎక్కువ అవ్వడం వలన గౌరవం ఎక్కువ అవుతుంది. గౌరవించగలిగితే మాత్రమే ప్రేమించగలము. ప్రేమించగలిగితే మాత్రమే పెళ్లి చేసుకోగలము. సో ప్రతి ఒక్కటి కూడా మీ గురించి మీరు మీ పర్సన్తో ఎంత నిజం చెప్తారు, అప్పుడు వాళ్ళతో ఆ నమ్మకం అనేది బిల్డ్ అవుతుంది. వాళ్ళు మిమ్మల్ని ప్రేమించడం కంటే ఎక్కువ గౌరవిస్తారు. గౌరవం ఎప్పుడు ఒక రిలేషన్షిప్లో ఉంటుంది, అప్పుడు ప్రేమ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. అలాంటి పర్సన్ మధ్యన పెళ్ళి అనేది జరిగితే హనీమూన్ ఫేజ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. నాట్ ఓన్లీ పెళ్ళి చేసుకున్న స్టార్టింగ్లో అలా ఉండింది, నో, లాంగ్ లైఫ్ మీరు మీ హనీమూన్ ఫేస్ అనేది వీళ్ళతో బతుకుతారు. అలాంటి ఒక జీవితం మీద అవుతుంది. మీ పర్సన్ ఇంత క్లియర్గా ఉన్నారు. అండ్ మీరు మీ పర్సన్ మీ లైఫ్లో వచ్చినప్పుడు మీ గురించి వాళ్ళ దగ్గర చెప్పుకునేటప్పుడు మీ ప్లస్ మైనస్, మీ లోపల ఉన్న చెత్త అంతా కూడా వాళ్ళకి చూపించండి. మనసులో చాలా బాధలు, కష్టాలు అయిన బ్రేకప్స్, వాట్ ఎవర్, మీనే ప్రతి ఒక్కరికి కూడా నెగిటివ్ సైడ్ ఉంటుంది. ఎవరు కూడా పాలతో కడిగిన వాళ్ళు కాదు. సో మీరు వాళ్ళకి చూపించండి. వాళ్ళతో మీరు వాళ్ళ గురించి ఏముందో మీరు యాక్సెప్ట్ చేయండి. మీది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఒక సంబంధంలో వచ్చినప్పుడు మాత్రమే ప్రేమ నిలబడుతుంది. ఆ ప్రేమ పెళ్ళికి తిరిగినప్పుడు లైఫ్ లాంగ్ తోడుగా ఉంటారు. మీకు క్లోజ్ ఫ్రెండ్ అని ఎవరైనా ఉంటే అది నేనే అవ్వాలి అని మీ పర్సన్ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎవరితోనైనా ఏదైనా దాచొచ్చు. పెళ్ళైన తర్వాత ఎందుకు తెలుసా, ఇప్పుడు లవ్ మ్యారేజ్ అయినప్పుడు కూడా అదే డివోర్స్కి ఎక్కువ మంది లవ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళే డివోర్స్ తీసుకుంటున్నారు అని నేను సోషల్ మీడియాలో చూశాను. సో ఎందుకు అలా అవుతుంది అంటే ప్రేమించేటప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ పాజిటివ్ ఫేస్ని చూపించి నెగిటివ్ ఫేస్ అంటే దాచేస్తారు. ఆ నెగిటివ్ ఫేస్ అనేది పెళ్ళైన తర్వాత ఒకటొకటే రివీల్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు తీసుకోరు. బికాజ్ నేను ప్రేమించిన పర్సన్ వేరు, ఇప్పుడు నేను బతుకుతున్న పర్సన్ వేరు అని అనిపించినప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఆల్మోస్ట్ ఎవరు కూడా జంటగా ఉండడానికి ట్రై చేయట్లేదు. అంత ఓపిక లేదు. మన అమ్మా నాన్న జనరేషన్ అనేది డివోర్స్ అనే పదం కూడా వాళ్ళకి బూతులా అనిపించేది. అంత చక్కగా ఉండేవారు. ఇప్పుడు అలాంటిది లేదు. ఈ జెన్జీ జనరేషన్ మనకి పెళ్ళే వద్దు అనే డిసిషన్కి వచ్చేసారు. ఆల్మోస్ట్ అందరూ కాదు కానీ ఆ జనరేషన్ వాళ్ళు ఈ ఒక చిన్న వయసులో అలా అంటున్నారు. కానీ వయసు వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటారు, అది వేరు. బట్ ప్రేమ శాశ్వతంగా నిలబడాలంటే ఆ కపుల్స్ మధ్య ఎప్పుడూ స్నేహం ఉండాలి. ఫ్రెండ్స్తో మనం అంత కూడా చెప్పుకుంటాం, మన ప్లస్ మైనస్ ప్రతి ఒక్కటి చైల్డ్హుడ్ ఫ్రెండ్కి తెలిసి ఉంటుంది. ఏది సీక్రెట్స్ అనేది వాళ్ళ దగ్గర ఉండదు. అలాగే అలాంటి ఫ్రెండ్ మీ లైఫ్లో ఎవరైనా ఉంటే అది నేను మాత్రమే అయి ఉండాలి అనేది మీ పర్సన్ మీ నుంచి కోరుకుంటున్నారు. తన పర్సన్కి, తన భర్తకి కానీ భార్యకి కానీ, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, లవర్ ఎవరికైనా కానీ నా పర్సన్ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదైనా నేను ఫస్ట్ ఎవరికైనా చెప్పుకోవాలి అంటే అది నేనే అయి ఉండాలి అనేది మీ పర్సన్ కోరిక. సో వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్, మీకు బెస్ట్ ఫ్రెండ్గా వాళ్ళు ఉండాలి. అలా ఉంటారు కూడా. మీ ప్లస్ మైనస్ ప్రతి ఒక్కటి కూడా చెప్పుకోండి. మేబీ వాళ్ళు కోపం చేసుకున్నా కూడా నిజం చెప్తున్నారు అంటే మిమ్మల్ని క్షమించి
నిజాయితీ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రేమ నిలబడుతుంది అనే ఒక మెచ్యూరిటీ మీ పర్సన్కి ఉంది. కాబట్టి మీరు ఏం చెప్పినా మీ గురించి సంపూర్ణంగా నిజం చెప్పండి. దాని నుంచి మీ ప్రేమ అనేది, నమ్మకం అనేది ఎక్కువ అవుతుంది ఒకరి మధ్య ఒకరికి. సో లాంగ్ లైఫ్ మీ మ్యారేజ్ అయిన తర్వాత లాంగ్ లైఫ్ మీరు హనీమూన్ ఫేస్ని మీ పార్ట్నర్తో మీరు బతకొచ్చు, అలాంటిది ఉంటుంది. అండ్ వాళ్ళు ఫైనాన్స్, కెరియర్ కోసం ఇంకా కొంచెం వాళ్ళ స్టెబిలిటీ కోసం కెరియర్ ఇంకా బిల్డ్ చేసుకుంటున్నారు కాబట్టి కొంచెం స్ట్రగల్ పీరియడ్లో ఉన్నారు. సో అందుకు పెళ్ళి అని టైం వచ్చినప్పుడు కొంచెం వాళ్ళకి టైం కూడా కావాలి. ఇప్పుడే సడన్గా పెళ్ళి మిమ్మల్ని చేసుకోరు. వాళ్ళ కెరియర్ కొంచెం సెటిల్ అయ్యి ఫైనాన్షియలీ వాళ్ళ కాళ్ళ మీద నిలబడిన తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు. అండ్ మీతో చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు, ఎప్పుడు మీరు సంపూర్ణంగా నిజం చెప్పినప్పుడు. ఈవెన్ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఇప్పుడు కన్నడ రీడింగ్లో అదే అయింది, ఇప్పుడు కూడా అదే అయింది. ఒక మెసేజ్ ఇచ్చేటప్పుడు అక్కడ కూడా 11:11 వచ్చింది, ఇక్కడ కూడా 11:11 వచ్చింది. ఈ పాయింట్ చెప్పేటప్పుడు కావాలంటే చూడండి టైం లైన్ని. సో ఎప్పుడు ఇద్దరు కూడా స్పిరిచువల్లీ హీల్ అవుతారు, అప్పుడు ఇలాంటి మెచ్యూరిటీ ఉంటుంది. నేను చెప్తున్న రీడింగ్స్ అంతా అలాంటి వాళ్ళకి రెజనేట్ అవుతుంది, నిజమవుతుంది. ఊరికే ఇలాంటిదంతా ఇప్పుడు ఎవరు సర్దుకుపోరు అలా ఇలా అంటే. పెళ్ళైన తర్వాత ఎవ్వరికీ తెలియని సత్యాలు భార్యాభర్తలకి ఒకరి గురించి ఒకరికి కంప్లీట్గా తెలిసిపోవడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పెళ్ళైన తర్వాత దేహం మాత్రమే కలవదు, మన బుద్ధి, మనం ఏం ఆలోచిస్తున్నాము నోటి తెరిచి చెప్పాల్సిన అవసరకత కూడా లేదు. ఒకరికొకరికి నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, తెలిసినా తెలియకపోయినా తెలిసిపోతుంది ప్రతి ఒక్కటి కూడా. బయట ఎంత మంచి వ్యక్తిగా నటిస్తున్నా కూడా లోపల ఉన్న ఒక నెగిటివ్ సైడ్ ఏంటి అనేది పర్సన్కి తెలిసిపోతుంది. మీ గురించి ఏదున్నా కూడా మీ లవ్ టైంలోనే ఫ్రెండ్షిప్ ఇంకా డీప్ అవుతుంది. కాబట్టి ఏదున్నా మీ గురించి కంప్లీట్లీ 100% ఇన్ అండ్ అవుట్ మీ గురించి కంప్లీట్గా చెప్పండి. మీ పర్సన్ ఉన్న మెచ్యూరిటీ లెవెల్కి వాళ్ళు మీ గురించి ఏ చెప్పినా కూడా కంప్లీట్లీ యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని క్షమించి వాళ్ళ ప్రేమతోనే వాళ్ళకి కావాల్సినట్టుగా మిమ్మల్ని మార్చుకుంటారు. వాళ్ళు మీకు ఇలాంటి విషయాల్లో మారాలి అన్నప్పుడు మీరు మారి చూపిస్తే ఖచ్చితంగా మీ లవ్ లైఫ్ అనేది పెళ్ళికి మారుతుంది. పెళ్ళైన తర్వాత లాంగ్ లైఫ్ మీరు కొత్త కపల్గానే బతుకుతారు. అలాంటి ఒక లవ్ లైఫ్ మీకు ఉంది. ఒక్కసారి మీ చేయి పట్టుకుంటే జీవితాంతం మీకు తోడుగా ఉంటారు. మేబీ మీకు ప్రేమ ఎంతలా ఉంటుంది అంటే మీ ఎప్పుడు ట్విన్ ఫ్లేమ్ హీల్ అయిన తర్వాత ఈ రేంజ్లో కంప్లీట్గా హీల్ అయ్యి పెళ్ళి అనేది చేసుకుంటే చావుల్లోనూ కూడా ఒకటిగానే ఉంటారు, చావుల్లోనూ కూడా వదలరు. అలాంటి ప్రేమించే అబ్బాయి కానీ అమ్మాయిని కానీ మీరు మీ లైఫ్లో ఉన్నారు. సో ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి. ఇవన్నీ జరిగేది కూడా మన ఒక ట్రాన్స్ఫర్మేషన్, బాడీ టు సోల్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నప్పుడు మాత్రమే. దానికోసం నేను నా ఇన్నర్ వర్క్ క్లాసెస్ని ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను. నిన్నటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అయ్యింది. గణపతి ఒక ఆరాధన నుంచి నిన్న క్లాసెస్ని స్టార్ట్ చేసింది అయ్యింది. మండే నుంచి నెక్స్ట్ క్లాసెస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లాసెస్ అటెండ్ అవ్వండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ బాడీ టు సోల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటూ మీరు పెళ్లి చేసుకుంటే మాత్రమే ఇప్పుడు రీడింగ్లో ఏం వచ్చింది అది మీ జీవితంలో మీరు అనుభవం చేస్తారు. రాసి పెట్టుకోండి. కేవలం కావాలంటే మీరు చేసుకోరు, మారరు అంటే ఇవన్నీ ఫేక్ అంతేనే. బికాజ్ తీసుకోవడానికి మీరు రెడీ లేదన్నప్పుడు యూనివర్స్ కూడా మనకి ఏది ఇవ్వదు. సో ఇదంతా నమ్మి మీరు ముందుకు వెళితే ఖచ్చితంగా రీడింగ్లో ఏమొచ్చింది అలాంటి ఒక లవ్ లైఫ్ మీదవుతుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. హ్యాపీ ట్రాన్స్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో
మండే నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బికాస్ వీఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బాయ్ అండ్ లవ్ యూ ఆల్.